హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రసం రైస్ ఎలా చేయాలో చూద్దామండి. దానికి అవసరమైనవి అన్నీ తీసేసుకున్నాను. చిన్నులపాయలు, జీలకర్ర, మిరియాలు తీసుకున్నానండి. అలాగే టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు రసం కూడా పెట్టుకున్నానండి. అలాగే రైస్ కూడా రెడీ చేసి పెట్టాను. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ రెడీ చేసుకుందామండి. దీంట్లో నెయ్యి వేసుకుందామండి. నెయ్యిలో 2 ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని దీంట్లో చిన్నులపాయలు, జీలకర్ర అండ్ మిరియాలు దంచుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇది కొంచెం వేగింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ కలుపుకుందామండి ఒకసారి. ఇప్పుడు పక్కనే ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుందామండి. వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్కి చిన్న గ్లాసు పప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 5 గ్లాసులు వాటర్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కనే ఉంచుకున్న రైస్ని వేసేసుకుందామండి. అలాగే 5 గ్లాసుల వాటర్ను కూడా పోసేసుకుందాం. దీనికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఒకసారి కుక్కర్ మూత పెట్టేసుకొని 5 విజిల్స్ రానిద్దాము. అయిపోయిందండి. పర్ఫెక్ట్గా రసం రైస్ రెడీ అయ్యింది. దీన్ని కలిపేసుకుందామండి. కలిస్తే ఈ విధంగా వస్తుంది పల్చగా. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. నచ్చిందా? శాలిని లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.